రైట్ టు ఏపీలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న దివ్య నివాసంలో తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. గత నెలలో ఇదే కార్యాలయంపై దాడి చేసిన అధికారులు దాదాపు 70,000 రూపాయల అక్రమ నగదుని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల తర్వాత కూడా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గా మహమ్మద్ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుకున్నాయి. పాత కేసుల విచారణలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం. ఇక సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ తో పాటు ఆఫీసులో పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతూ ఉన్నారు. ఇంటి తలుపులు మూసేసి రహస్య విచారణ కూడా చేపడుతున్నారు. ఏసీబీ అధికారులు బ్యాంక్ లావాదేవీలు, డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ పందిళ్లపల్లి రామకృష్ణ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయనగరంలోని ఎస్వీఎన్ నగర్లో ఉన్న ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. గత 20 రోజుల క్రితం భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో కూడా రామకృష్ణ మొబైల్ ఫోన్లతో పాటు పలు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటినీ కూడా విశ్లేషించిన అధికారులకు అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో ఈ రోజు మరోసారి నివాసాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం పత్రాలను స్వాధీనం చేసుకోవడమే కాదు, సబ్ రిజిస్ట్రార్ కు సన్నిహితంగా ఉండే భోగాపురంలోని ఒక ప్రైవేట్ ఏజెంట్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ దాదాపు 15 లక్షల రూపాయల నగదు అలాగే భారీగా బంగారాన్ని కూడా అక్కడ దాచిపెట్టినట్టుగా తెలుసుకుని అక్కడ సోదాలు చేశారు. రామకృష్ణ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక అటు విశాఖపట్నం జగదాంబ జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావుతో పాటు 2 సిబ్బంది ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఏకకాలంలో పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు అలర్ట్ అయ్యి ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగిన అవకతవకలపై ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై గతంలో ఎన్నడూ లేని రీతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. దీంట్లో విశాఖపట్నం జగదాంబ సెంటర్ కావచ్చు, విజయనగరం భోగాపురం కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కావచ్చు, అనంతపురం జిల్లాలో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కావచ్చు, గుంటూరులో మరికొన్ని కావచ్చు, ఇట్లా వరుసగా అనేక సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై వరుసగా ఫిర్యాదులు రావడం. 2 నెలల క్రితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అనధికార నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురంతో పాటు విజయవాడ, భవానీపురంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించిన సమయంలో సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద కూడా భారీ స్థాయిలో అక్రమ నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు, వీటన్నిటికి మించి 100 గ్రాముల కొద్ది బంగారాన్ని కూడా అధికారులు గుర్తించారు. వారే కాదు, వారి పక్కనున్న అనుచరులు, అనుమయులకు సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక నవంబర్ 4-5 తేదీలో జరిగిన సోదాలకు సంబంధించి పలు కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో వెలుగు తీసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో విశాఖపట్నం జగదాంబ సెంటర్ జాయింట్ రిజిస్ట్రార్కి సంబంధించి మోహన్ రావుతో పాటు 2 సిబ్బంది నివాసాల్లో కూడా మొత్తం 4 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీ స్థాయిలో ఆస్తులని, బంగారాన్ని గుర్తించారు. అలాగే విజయనగరం భోగాపురం సబ్ రిజిస్ట్రార్తో పాటు ఆయన అనుచరుడు రామకృష్ణ, ఆయన అనుచరులు 5 నివాసాల్లో సోదాలు నిర్వహించి నగదు, పేపర్లు, డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనంతపురం చిలముత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి కూడా ప్రసాద్, అతని అసిస్టెంట్, మరికొంతమంది బినామీల వ్యక్తుల ఇళ్లలో సోదాలు దాదాపుగా 4 చోట్ల అనంతపురం జిల్లాలో సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్తో పాటు ఆయన అనుచరుడు, ఆయనకు సంబంధించిన బినామీల వ్యక్తులు మరొక 4 చోట్ల అంటే శివ అక్రమాస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, లేకపోతే రొటీన్ లో భాగంగా? ఎందుకంటే గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని మళ్ళీ ఇవాళ డాక్యుమెంట్స్ తీసేసి పక్కా ఆధారాలతోటి మళ్ళీ వాళ్ళ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉన్నారు, రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు.
సుమతి ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, ముఖ్యంగా సబ్ రిజిస్టర్ శాఖ అంటేనే అవినీతికి కేంద్రం. ఎందుకంటే ఏదైతే ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గవర్నమెంట్ ఫీజు ₹1,00,000 కడితే వీళ్ళ ఫీజు 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఆ శాఖలో అవినీతి అనేది రెగ్యులర్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే అది ఒక ఫిక్స్డ్ రేట్లు కూడా కొనసాగుతాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఫిర్యాదులు రావటం, దానిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం ఎదుట టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడినా, అధిక లంచం అడిగినా కానీ ఫిర్యాదు చేయమని చెప్పారు. సో ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. గత నవంబర్ 4-5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల పైగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సమయంలో ముఖ్యంగా 4 చోట్ల విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, అనంతపురం ఈ 4 జిల్లాలకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు కూడా వారు చేసిన సోదాల్లో వెలుగులో చూశాయి. సో ఆ నేపథ్యంలో పక్కా ఆధారాలు, ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా దాదాపుగా 20 నుంచి 23 చోట్ల ఏసీబీ అధికారులు ఈ 4 జిల్లాల పరిధిలో సోదాలు నిర్వహించారు. వారు అనుకున్న రీతి ప్రకారమే భారీ స్థాయిలో అక్రమ ఆస్తులతో పాటు బంగారాన్ని కూడా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల ఇంకా అనంతపురం, విజయనగరం జిల్లాలో ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాలో సోదాలు అయితే ముగిసినట్టు తెలుస్తా ఉంది. సుమతి, మిగిలిన చోట్ల అవినీతికి ఆనవాళ్లుగా, అవినీతికి పుట్టినలుగా ఉంటున్నాయి, కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. కానీ ప్రతిసారి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినా సరే ఎటువంటి ఇది కూడా ఉండట్లేదు, దానికి సొల్యూషన్ దొరకట్లేదు. కేవలం సోదాలు చేసేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? ఒక సొల్యూషన్ లాంటిది ఏమైనా తీసుకొచ్చే అభిప్రాయం కనిపిస్తోందా? పబ్లిక్ ఏమనుకుంటున్నారు వీటిపైన? అంటే ఖచ్చితంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రభుత్వం దీన్ని ఆన్లైన్ వ్యవస్థ ప్రవేశపెట్టినట్టుకి రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయానికి రాకుండా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియని ఒక యాప్ విధానాన్ని గనక ప్రవేశపెడితే దీంట్లో అవినీతిని, అక్రమాలని వెలికట్టే అవకాశం ఉందనేది ప్రజల ఆలోచనగా కనిపిస్తోంది. కానీ దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు ఎవరున్నా, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అవినీతి అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ ప్రభుత్వాలు దాంట్లో రూపొందిస్తున్నాం, కార్యాచరణ తీసుకుంటున్నాం, అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, ఏసీబీ అధికారులు పదే పదే చెప్తున్నా మార్పు రావట్లేదు. కానీ ప్రజలైతే మాత్రం బలంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, సబ్ రిజిస్టర్ శాఖకి సంబంధించి ఒక యాప్ని కనుక ప్రవేశపెడితే చదరపడుకి అలాగే సెంటీమీటర్లతో పాటుగా గజం, 2 గజాలు, కుంటలు ఆయా పరిధిలో ఉన్న అంశాన్ని బట్టి ఎంత దానికి ఇంత రిజిస్ట్రేషన్ ఫీజు అని పెడితే యాప్లోనే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసుకొని యాప్లోనే తాము ఫీజు కడతాము, కట్టిన తర్వాత వెరిఫికేషన్ కూడా యాప్లో చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలనేది ప్రజల డిమాండ్. కానీ ప్రభుత్వం కూడా ఒక యాప్ని ప్రవేశపెట్టింది, కానీ అనుమతి ఇచ్చే అంశాన్ని మళ్ళీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్కే పెట్టింది. సో వారు అనుమతి కోసం వెళ్ళిన సమయంలో కూడా ఏదో ఒక కొరిపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి విధానాలకు కాకుండా ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా యాప్ని ప్రవేశపెడితే దాంట్లో ఆన్లైన్ అనుమతి కూడా ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరిగే విధానాన్ని అమలు చేయాలనేది ప్రజల డిమాండ్గా కనిపిస్తూ ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.